దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ట్యాక్సీ డ్రైవర్లు ఒక్కొక్కరుగా అదృశ్యమయ్యారు. మొదట ఆగ్రాలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీలో మరొకరు. ఇలా ఒక్కొక్కరుగా వందల సంఖ్యలో డ్రైవర్లు కనిపించకుండా పోయారు. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినా లోతుగా విచారిస్తుంటే దేశాన్ని అట్టుడికించే విషయం బయటపడింది. అసలు ఆ డ్రైవర్లు ఎక్కడికి వెళ్ళారు? వారి కార్లు ఏమయ్యాయి? ఈ వరుస మిస్సింగ్ల వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? ఆ రోజు 2002 మార్చి 5వ తేదీ ఉదయం 10:30 ఆగ్రా పోలీస్ స్టేషన్కు 60 ఏళ్ల వృద్ధురాలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వచ్చింది. ఆమె కొడుకు పేరు రమేష్ తివారీ. అతను ట్యాక్సీ డ్రైవర్. ప్రతిరోజు రాత్రి 10 గంటల కల్లా ట్యాక్సీని పార్కు చేసి ఇంటికి చేరుకునేవాడు. కానీ నిన్న రాత్రి అతను ఇంటికి రాలేదు. పదే పదే ఫోన్ చేసింది. ఫోన్ మోగుతోందే తప్ప కొడుకు ఎత్తట్లేదు. ఆ తల్లి మనసుకు ఏదో కీడు శంకించి తెల్లారగానే కొడుకు కోసం ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చింది. పోలీసులు ఆమెను ఓదార్చి రమేష్ గురించి వివరాలు అడిగారు. ఈ రమేష్కు ఇంకా పెళ్లి కాలేదు. ప్రతిరోజు అతడు రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు తన తల్లి కోసం ఒక ప్రత్యేకమైన పొగాకు చుట్ట తీసుకువస్తుంటాడు. ఎప్పుడు ఒకే షాపు దగ్గర ఆ చుట్ట కొంటాడు. కానీ నిన్న అతను ఇంటికి రాలేదని చెప్పడంతో పోలీసులు ఆమెను ఒక ప్రశ్న అడిగారు. రమేష్ ఆ చుట్టను ఎక్కడ కొంటాడో మీకు తెలుసా అని అడిగారు. దానికి ఆమె తెలుసు అని అంది. ఎందుకంటే ఆమెకు నచ్చిన చుట్టలు అక్కడ మాత్రమే దొరుకుతాయి. పోలీసులు ఆ షాపు అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్ళారు. దుకాణదారులకు కూడా రమేష్ బాగా తెలుసు. ప్రతిరోజు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు తన తల్లి కోసమే ఆ చుట్ట కొంటాడని వారికి కూడా తెలుసు. రమేష్ నిన్న రాత్రి కూడా తమ దుకాణానికి వచ్చాడని, చుట్ట కొన్నాడని పోలీసులు అడిగిన ప్రశ్నకు దుకాణదారులు జవాబిచ్చారు. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే చుట్ట కొన్న ఆ క్షణం వరకు రమేష్ సురక్షితంగానే ఉన్నాడు. ఆ తర్వాతే అతను అదృశ్యమయ్యాడు. అంటే ఆ తర్వాత జరిగిన ప్రయాణంలో ఏదో జరిగి ఉంటుందని పోలీసులు అనుకున్నారు. వెంటనే ట్యాక్సీ స్టాండ్కు వెళ్ళారు. అక్కడ విచారిస్తున్నప్పుడు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. రమేష్ చాలా నిబద్ధత గల వ్యక్తి. రాత్రి 10 గంటలు దాటితే అతను ఏ రైడు తీసుకోడు. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వెళ్తాడు. నిన్న రాత్రి కూడా 9:45కి అతను స్టాండ్ నుండి ఇంటికి బయలుదేరాడు. రమేష్ టాటా సుమో నడుపుతాడు. కారెక్కిన 5 నిమిషాల్లో ఆ చుట్టల దుకాణం దగ్గరికి చేరుకుంటాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకోవడానికి కేవలం 10 నిమిషాలే పడుతుంది. కానీ చుట్టల దుకాణం నుంచి బయలుదేరిన రమేష్ ఆ రాత్రి ఇంటికి చేరుకోలేదు. అంటే ఆ 10 నిమిషాల గ్యాప్లోనే ఏదో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానించారు. ఆ చుట్టల దుకాణం నుండి రమేష్ ఇంటి వరకు ఉన్న రోడ్డులో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అని గాలించారు. అది 2002. అప్పట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం చాలా అరుదు. ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో పోలీసుల దర్యాప్తును అన్ని వైపులకు విస్తరించారు. రమేష్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా? టాటా సుమోను దొంగిలించారా? ఈ పాటికే వాహనాన్ని సరిహద్దు దాటించారా అనే అనుమానాలు కలిగాయి. కార్లు దొంగిలించే ముఠాలు వాహనాన్ని కొట్టేయగానే మొదట రాష్ట్ర సరిహద్దు దాటిస్తాయి. ఈ విషయం పోలీసులకు బాగా తెలుసు. అందువల్ల ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ సరిహద్దుల్లో పోలీసులు నిఘా పెంచారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆగ్రాలో రమేష్ అదృశ్యం కేసును ఉత్తరప్రదేశ్ పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలోని రూప్నగర్లోనూ ఇలాంటిదే మరొక కేసు నమోదైంది. ఢిల్లీలోని రూప్నగర్లో గురుప్రీత్ అనే ఒక మెకానిక్ ఉండేవాడు. 2002 ఏప్రిల్ 3వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో అతను ఇంటికి బయలుదేరాడు. అతని వర్క్ షాప్ నుండి ఇల్లు కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్రతిరోజు అతను నడుచుకుంటూ కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటాడు. ఆ రోజు వర్క్షాప్ మూసి ఎప్పట్లాగే ఇంటికి బయలుదేరాడని అతనితో పాటు పనిచేసేవారు పోలీసులకు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు గురుప్రీత్ ఇంటికి చేరుకోలేదు. భార్యా పిల్లలు అతను సమయానికి రాకపోవడంతో ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ వర్క్షాప్ నుండి ఇంటికి వెళ్ళే ఆ చిన్న దారిలో గురుప్రీత్కు ఏమైంది? అతను ఆశ్చర్యకరమైన రీతిలో ఎలా అదృశ్యమయ్యాడు? ఒకవైపు ఉత్తరప్రదేశ్ పోలీసులు రమేష్ కోసం తీవ్రంగా వెతుకుతుండగా మరోవైపు గురుప్రీత్ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ 2 కేసులను వేర్వేరు పోలీస్ టీంలు విచారిస్తున్నాయి. ఈ 2 బృందాల విచారణలు తీవ్రంగా సాగుతున్న సమయంలో
ఇదే తరహాలో చాలా కేసులు నమోదు కావడం మొదలైంది. ఈసారి యూపీ, ఢిల్లీ కాకుండా రాజస్థాన్లో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఒక్కొక్కరుగా అదృశ్యం కావడం మొదలైంది. అదృశ్యమైన వారందరిలో ఒక సిమిలారిటీ ఉంది. మిస్ అయిన వారందరూ యువకులే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అదృశ్యమయ్యే సమయంలో ఏదో ఒక వాహనం నడుపుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే అదృశ్యమైన వారి సంఖ్య 20 దాటింది. మనిషి జాడలేదు, వాహనం జాడలేదు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సాధారణంగా ఇలా ఒకే ప్యాటర్న్లో మనుషులు కనిపించకుండా పోతున్నారంటే సీరియల్ కిల్లర్ ఇదంతా చేస్తున్నాడని అనుమానిస్తారు. ఒకవేళ ఈ ప్రాంతంలో సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడా, అతడే ఇదంతా చేస్తున్నాడా అని కూడా పోలీసులు ఆలోచించారు. కానీ వారికి ఎలాంటి క్లూ దొరకలేదు. ఒకవైపు మిస్సింగ్ కేసులు పెరుగుతుంటే మరోవైపు పోలీసుల్లో ఆందోళన అంతకు మించి పెరుగుతోంది. ఈ కేసుల్లో ఆంతర్యమేంటో కనిపెట్టాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందువల్ల ఈ మిస్సింగ్ కేసులను ఎలాగైనా ఛేదించాలనే ఉద్దేశంతో పోలీసు బృందాలను కూడా పెంచారు. రాజస్థాన్ నుండి ఢిల్లీ వరకు చాలా పోలీసు బృందాలు వలవేసి వెతకడం మొదలుపెట్టాయి. అయితే పోలీసుల స్టడీ రూమ్లో గోడకు తగిలించిన ఆ మ్యాప్ వైపు చూస్తుంటే అధికారుల వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే రాజస్థాన్లోని చిట్ట చివరి పోలీస్ స్టేషన్ నుండి ఢిల్లీలోని ఈ కేసు విచారిస్తున్న చివరి స్టేషన్ వరకు ఒక గీత గీస్తే 240 స్టేషన్లు వస్తాయి. ఆ 240 స్టేషన్లలో 39 స్టేషన్లు ఈ మిస్సింగ్ కేసులను విచారిస్తున్నాయి. అంటే ఈ 39 స్టేషన్లలో కనీసం ఒక్క మిస్సింగ్ కేసు అయినా నమోదైందని అర్థం. రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు ఆ దారి పొడవునా కంటిన్యూగా మిస్సింగ్ కేసులు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మిస్సింగ్లు ఒకరోజో 2 రోజుల్లోనో జరగలేదు, క్రమ పద్ధతిలో కొనసాగాయి. 2002లో మొదలైన అదృశ్యాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. 2003లో వాటి సంఖ్య అంతకంతకు పెరుగుతూ వచ్చింది. వాహనాలతో సహా యువకులు కనుమరుగైపోతుంటే వారికి అసలు ఏమవుతోంది, వారిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు, ఎందుకోసం తీసుకెళ్తున్నారో పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. ఇక 2004 నాటికి ఈ అదృశ్యాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీని వెనుక ఒక పెద్ద ముఠా ఉండాలని పోలీసులు అనుమానించారు. అసలు రాజస్థాన్ నుండి ఢిల్లీ వరకు ఉన్న ఆ 240 స్టేషన్లలో నమోదైన ఈ మిస్సింగ్ కేసులు ఏం చెబుతున్నాయి? 2002 నుండి 2004 వరకు ఆ యువకులకు జరిగిన ఆ దారుణం ఏంటి? దీని వెనక ఉన్నది సీరియల్ కిల్లరా లేక ఒక పెద్ద ముఠానా? ఎటు చూసినా దొరకని ఆధారాలు, అంతు చిక్కని ప్రశ్నలతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఇంతటి భయంకరమైన మిస్టరీని ఛేదించడానికి పోలీసులు చేసిన ఆ సాహసోపేతమైన ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి దారి తీసింది? అసలు ఆ మిస్సింగ్ల వెనక దాగున్న ఆ భయంకరమైన నిజం ఏంటి? ఈ మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఆ రోజు 2004 నవంబరు 1వ తేదీ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్కు ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను పరుగు తీసిన వేగానికి ఆయాస పడుతుంటే పోలీసులు మొదట కాసేపు ఓదార్చి ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడిగారు. అతను తెల్లవారుజామున యూపీ బార్డర్లో ఉన్న కాస్గంజ్ కాలువ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా ఒక వ్యక్తి వచ్చి కాలువలోకి ఏవేవో విసిరేయడం చూశాడు. కుతూహలంతో ఆ వ్యక్తి ఏం విసురుతున్నాడా అని దగ్గరికి వెళ్ళి చూశాడు. అప్పుడు ఆ దృశ్యం చూసి అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ వ్యక్తి విసిరేసిన వ్యర్థాల మధ్య తెగిపడిన మనిషి తల ఉండింది. ఆ తలను చూడగానే ఆ యువకుడు నిర్ఘాంతపోయాడు. అక్కడి నుంచి పరగందుకున్న యువకుడు పోలీస్ స్టేషన్కు వచ్చాకే ఆగాడు. ఈ కేసుల్లో ఎలాంటి క్లూ లేకుండా తలలు పట్టుకుంటున్న పోలీసులు ఆ యువకుడు చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా విన్నారు. ఆ వ్యక్తిని నువ్వు గుర్తుపట్టగలవా అని అడిగారు. ఆ యువకునికి ఆ నిందితుని క్రూరమైన ముఖం కళ్ళ ముందు కదలాడుతోంది. అతని ముఖాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టగలనని యువకుడు చెప్పగానే పోలీసులు వెంటనే అతనితో స్కెచ్ గీయించారు. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా కాలువ దగ్గరకు వెళ్ళారు. అటువైపు పోలీసులు వెళ్తుంటే ఏదో దారుణం జరిగిందని అర్థం చేసుకున్న జనం
ఉత్సుకతతో కాలువ దగ్గరకు వచ్చారు. జీపులో నుండి దిగిన పోలీసులు కాలువ వైపు చూస్తున్నారు. అప్పుడు పోలీసుల దగ్గరకు వచ్చిన స్థానికులు, సార్, ఈ కాస్గంజ్ కాలువలోకి దిగకండి, అందులో మొసళ్ళు ఉన్నాయని చెప్పారు. నిజంగానే అందులో మొసళ్ళు అటూ ఇటూ తిరుగుతుండడం పోలీసులు గమనించారు. అక్కడ మొసళ్ళు ఉన్నందున కాలువలోకి దిగి గాలించడం ఆత్మహత్యతో సమానమని పోలీసులకు అర్థమైంది. అందుకే పోలీసులు వెంటనే ఒక జేసీబీని రప్పించారు. తెల్లవారుజామునే పెద్ద జేసీబీతో పోలీసు బృందం కాలువ దగ్గర ఉండడం చూసి జనం పోటెత్తారు. ఏదో జరగబోతోంది, ఏదో బయట పడబోతోంది అని వారిలో ఆసక్తి పెరిగింది. జనం అలా ఉత్కంఠగా చూస్తుండగా పోలీసుల ఆదేశాల మేరకు జేసీబీ తన పెద్ద బకెట్ను కాలువలోకి దించింది. కాలువలో వెతుకుతున్న జేసీబీ ఏవేవో వస్తువులను తీసి ఒడ్డున పడేస్తోంది. అప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా పరీక్షిస్తున్నారు. జేసీబీ తీసిన బురద, ఇసుకతో కూడిన ఆ దిబ్బలను ఇనుప రాడ్డుతో కదిలిస్తున్నారు. అందులోని వస్తువులను వేరు చేసి పక్కన పెడుతున్నారు. అక్కడ ఒక పెద్ద షీటును పరిచి దానిపై వారు తీసిన వస్తువులను పెడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోయారు. నిజంగా అక్కడ వరుసగా పేర్చినవి ఏంటంటే మనుషుల అవశేషాలు. పుర్రెలు, చేతులు, మొండాలు, కాళ్ళు, చేతులకు సంబంధించిన చాలా ఎముకలు దొరికాయి. కానీ ఆ పుర్రెలు, మొండాలు, కాళ్ళు ఏవి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. అంటే వేర్వేరు వ్యక్తుల చేతులు, కాళ్ళు, మొండాలు కలిసి ఆ కాలువలో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అందులో చాలామంది మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు అర్థమైంది. ఈ విషయం తెలియగానే పత్రికలు, టీవీ ఛానళ్ళు పరుగు పరుగున అక్కడికి వచ్చాయి. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తమ మాధ్యమాల ద్వారా తెలియజేశాయి. ఈ విషయం తెలిసి జనమంతా ఆశ్చర్యపోయారు. యూపీ బార్డర్లో చాలామంది అస్థిపంజరాలు దొరికాయన్న వార్తకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఏ శరీర భాగం ఎవరిదో గుర్తుపట్టలేనంతగా పుర్రెలు, చేతులు, కాళ్ళు అన్నీ విడిపోయి ఉన్నాయి. చాలా వరకు ఎముకలు విరిగిపోయాయి. కాస్గంజ్ కాలువలో మొసళ్ళు చాలా ఉన్నాయి. మొసళ్ళ దవడల శక్తి భూమి మీద అత్యంత బలమైన వాటిలో ఒకటి. అవి కొరికితే విరగని ఎముకలు ఉండవని చెప్పవచ్చు. అందుకే చాలా ఎముకలు పొడి పొడిగా అయిపోయాయి. అస్థిపంజరాలను క్రమ పద్ధతిలో అమర్చడం ఫోరెన్సిక్ నిపుణులకు సాధ్యపడలేదు. అందువల్ల అన్ని భాగాలకు విడివిడిగా DNA పరీక్షలు చేయాలని నిర్ణయించి వాటిని జాగ్రత్తగా ల్యాబ్కు పంపించారు. అయితే 2002 నుండి 2004 వరకు నమోదైన మిస్సింగ్ కేసులకు కాలువలో దొరికిన అస్థిపంజరాలకు ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచించారు. ఆ సంబంధాన్ని కనిపెట్టాలంటే మిస్సింగ్ కేసులకు సంబంధించిన వ్యక్తుల పేరెంట్స్ నుంచి DNA సేకరించాలి. వెంటనే ఆ ప్రక్రియను మొదలుపెట్టారు. మరోవైపు ఆ అస్థిపంజరాల నుండి DNA సేకరించే ప్రయత్నం కూడా ప్రారంభమైంది. 2004 అక్టోబర్ 24న హర్యానాలోని గురుగ్రామ్ నుండి అదృశ్యమైన ఒక ట్యాక్సీ డ్రైవర్ బంధువుల నుండి పోలీసులు DNA సేకరించి పరీక్షలు చేశారు. అప్పుడు ఆ DNAకు కాలువలో దొరికిన ఒక అస్థిపంజరానికి సంబంధం ఉందని తేలింది. ఇది పోలీసులకు ఒక పెద్ద బ్రేక్ త్రూగా మారింది. ఇదే సమయంలో నిందితుని స్కెచ్ను పోలీసులు మీడియా సంస్థలకు విడుదల చేశారు. పోస్టర్లను కొట్టించి నగరంలోని పలుచోట్ల అంటించారు. పెద్ద పెద్ద దుకాణాలు, రైల్వే స్టేషన్లు, జంక్షన్లలో ఆ చిత్రం అందరికీ కనిపించేలా పెట్టించారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఒక అజ్ఞాత వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. సార్, ఈ వ్యక్తి నాకు తెలుసు. ఇతను ఢిల్లీలో ఆయుర్వేద క్లినిక్ నడుపుతున్నాడు. అతని పేరు డాక్టర్ దేవేంద్ర శర్మ. అతని క్లినిక్ ఫలానా చోట ఉందని అడ్రస్ కూడా ఇచ్చాడు. ఇక పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే ఆయుర్వేద క్లినిక్కు వెళ్ళి దేవేంద్ర శర్మను అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర శర్మ మొబైల్ ఫోన్ తీసుకుని నిశితంగా పరిశీలించారు. అప్పుడు పోలీసుల దృష్టి అతనికి వస్తున్న మెసేజ్ల వైపు మళ్ళింది. అతనికి పలు బ్యాంకుల నుంచి బోలెడన్ని మెసేజ్లు వస్తున్నాయి. అందులోని ఒక మెసేజ్ను క్లిక్ చేయగా అందులోని అమౌంట్ చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. అంతేకాకుండా ఒక చిన్న ఆయుర్వేద డాక్టర్కు ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయా అని అనుకున్నారు. వారు ఆసక్తిగా ఆ మెసేజ్లను పరిశీలిస్తుంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు క్రెడిట్ అవుతోంది. ఈ విషయం పోలీసులకు అతనిపై మరింత అనుమానం కలిగించింది. ఇక దేవేందర్ శర్మ నేపథ్యం గురించి, అతని జీవన శైలి గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. పైకి చూస్తే దేవేందర్ శర్మ ఒక ఆయుర్వేద క్లినిక్ మాత్రమే నడుపుతున్నాడు.
కానీ అతని ఇల్లు, అతని దగ్గర ఉన్న వాహనాలు, అతను సంపాదించిన ఆస్తుల గురించి ఆలోచిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అతని ఆదాయానికి, క్లినిక్ ద్వారా వచ్చే సంపాదనకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. అంటే అతను ఇల్లీగల్గా ఏదో చేస్తున్నాడని పోలీసులకు అనిపించింది. ఇంకోవైపు సైబర్ సెల్ విభాగం దేవేందర్ కాల్ డేటా మొత్తాన్ని పరిశీలించింది. అలా పరిశీలిస్తుండగా అక్టోబర్ 24వ తేదీన హర్యానాలోని గురుగ్రామ్ నుండి అదృశ్యమైన ఆ ట్యాక్సీ డ్రైవర్కు దేవేందర్ ఫోన్ చేసినట్లు సైబర్ సెల్ గుర్తించింది. అదే ఆ ట్యాక్సీ డ్రైవర్కు వచ్చిన చివరి కాల్. ఇప్పుడు దేవేందర్కు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. మొదటిది, అతని క్లినిక్ ద్వారా వచ్చే ఆదాయంతో పొంతనలేని విధంగా అతను డబ్బు సంపాదించాడు. రెండోది, కాలువలో దొరికిన డెడ్ బాడీతో DNA శాంపిల్ మ్యాచ్ అయిన గురుగ్రామ్ ట్యాక్సీ డ్రైవర్కు చివరిసారిగా ఫోన్ చేసింది దేవేంద్రే అని తెలిసింది. ఈ రెండింటినీ కలిపి పోలీసులు దేవేందర్ను ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో అతని గురించి మరికొన్ని విషయాలు పోలీసుల విచారణలో తెలిసాయి. ఈ దేవేందర్ శర్మ 1984లో BMS పాస్ అయ్యాడు. అప్పటి నుండి ఒక చిన్న క్లినిక్ పెట్టుకున్నాడు. 1994లో ఒక స్కామ్లో చిక్కుకుని ఆర్థికంగా దెబ్బతిన్నాడు. అతను గ్యాస్ ఏజెన్సీ కోసం పెట్టుబడి పెట్టాడు. మధ్యవర్తికి ఆ డబ్బు ఇచ్చాడు. ఆ మధ్యవర్తి అతన్ని బాగా మోసం చేశాడు. అతను 11 లక్షల రూపాయల వరకు కోల్పోయాడు. 1994లో 11 లక్షల రూపాయలంటే అది చాలా పెద్ద మొత్తం. అతను 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం మోసపోయాడు. అప్పుడు చాలా ఇబ్బందుల్లో పడిన దేవేందర్ పోయిన డబ్బును తిరిగి సంపాదించడానికి మార్గం ఏంటా అని బాగా ఆలోచించాడు. అప్పుడు ఢిల్లీ మరియు యూపీలో విస్తరించి ఉన్న ఒక వ్యవస్థ అతని కంటపడింది. అది గ్యాస్ అమ్మకాల్లోని మరొక కోణం. సాధారణంగా గ్యాస్ ఏజెన్సీ నుండి మనం గ్యాస్ సిలిండర్ కొనేటప్పుడు చెల్లించే ధర కంటే ఎక్కువ డబ్బు ఇస్తే గ్యాస్ ఎక్కువగా నింపిన సిలిండర్లు దొరుకుతాయి. ఇదంతా ఒక రకమైన బ్లాక్ మార్కెట్. సాధారణంగా ఒక సిలిండర్లో 14.2 కిలోల గ్యాస్ నింపుతారు. కానీ ఇక్కడ మాత్రం 18 కిలోల వరకు ఉంటుంది. ఎక్కువగా గ్యాస్ నింపిన సిలిండర్ ప్రమాదకరమని సాధారణంగా చెబుతుంటారు. అయినా ఆ గ్యాస్ సిలిండర్లకు ఢిల్లీలో డిమాండ్ ఎక్కువగా ఉండేది. 90వ దశకం మధ్యలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండేవి. ఎక్కువ డబ్బులు చెల్లిస్తే ఎలాంటి రికార్డులు లేకుండా గ్యాస్ ఇచ్చేవారు. అప్పట్లో బతుకు తెరువు కోసం ఢిల్లీకి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు తరలి వచ్చేవారు. అందువల్ల గ్యాస్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ విషయం గురించి దేవేందర్ పూర్తిగా తెలుసుకున్నాడు. ఇదే సమయంలో దేవేందర్ డబ్బులు కోల్పోయిన విషయం తెలిసిన ఒక వ్యక్తి తను డబ్బును తిరిగి సంపాదించుకోవడానికి ఇలాంటి ఒక గ్యాస్ ఏజెన్సీని మొదలు పెట్టమని సలహా ఇచ్చాడు. దేవేందర్ ఆ వ్యక్తితో కలిసి గ్యాస్ ఏజెన్సీని మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాగానే లాభాలు వచ్చాయి. అప్పట్లో గ్యాస్ కనెక్షన్ కావాలంటే చాలా నిబంధనలు ఉండేవి. కానీ ఇతను మాత్రం ఎలాంటి నిబంధనలు పాటించకుండా సంపాదించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ వివరాల ద్వారా దేవేందర్కు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని పోలీసులకు ఇప్పుడు అర్థమైంది. దేవేందర్ను విచారించడం మొదలుపెట్టినప్పుడు అతను మొదట్లో ఏమీ చెప్పలేదు. కానీ ఆ టెలిఫోన్ రికార్డు అతన్ని ఇరుకున పెట్టింది. ఏ దేవేందర్, నువ్వు గురుగ్రామ్ నుండి ఆ ట్యాక్సీని పిలిపించావని, ఆ ట్యాక్సీలో ఎక్కావని మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు ఆ ట్యాక్సీని, ఆ ట్యాక్సీ డ్రైవర్ను ఏం చేశావు అని పోలీసులు అడిగారు. అప్పటికీ అతను నోరు విప్పలేదు. అప్పుడు పోలీసులు మరో అస్త్రం ప్రయోగించారు. ఏ దేవేందర్, నువ్వు కాస్గంజ్ కాలువలో మృతదేహాలను ముక్కలు ముక్కలుగా చేసి పడేస్తుంటే చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఇక నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చాలామంది మృతదేహాలను అక్కడ పడేశావు. ఆ మృతదేహాలనే మేము ఇప్పుడు వెలికి తీస్తున్నాం. దేవేందర్, నువ్వు ఎంత మొండిగా ఉన్నా సరే నిన్ను మేము చట్టం ముందు నిలబెడతామని కరాఖండిగా చెప్పారు. అప్పుడు దేవేందర్ మెల్లమెల్లగా నిజం చెప్పడం మొదలుపెట్టాడు. అతను చెప్పిన విషయాలు పోలీసులను నిశ్చేష్టులను చేశాయి. దేవేందర్ ఒక ఏజెంట్తో కలిసి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ అమ్ముతున్న సమయంలో ఆ ఏజెంట్ దేవేందర్ను అమిత్ అనే మరో డాక్టర్కు పరిచయం చేశాడు. అప్పట్లో దేవేందర్ గ్యాస్ అమ్మడం ద్వారా ఒక్కో సిలిండర్పై 100-200 రూపాయలు లాభం పొందుతున్నాడు. అప్పుడు అమిత్ అనే డాక్టర్ దేవేందర్తో ఒక విషయం చెప్పాడు. దేవేందర్, నువ్వు ఈ గ్యాస్ అమ్మి 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? సుమారు 4 నెలల నుంచి ఏడాది పట్టొచ్చు. కానీ 1,00,000 కోసం ఇంత కష్టపడాలా?
నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందన్న అమిత్ ఒక బిజినెస్ గురించి దేవేందర్కు చెప్పాడు. దేవేందర్, మనిషికి 2 కిడ్నీలు అవసరం లేదని మనందరికీ తెలుసు. మనం అందులోంచి ఒక కిడ్నీ తీసేద్దాం. అది అవసరమైన వారికి ఇస్తే వాళ్లకు కొత్త జీవితం వస్తుంది. ఆ ఒక్క కిడ్నీ ద్వారా నీకు 5 నుండి 7 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అమిత్ చెప్పాడు. 5 నుండి 7 లక్షల రూపాయలు వస్తాయన్న మాట వినగానే దేవేందర్ కళ్ళు మెరిశాయి. అతనిలోని వ్యాపారి ఒక్కసారిగా మేల్కొన్నాడు. ఆ ఆశతో అతను ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని ఊహించుకున్నాడు. మరి ఎవరి కిడ్నీలు కావాలని అమిత్ను దేవేందర్ అడిగాడు. దేవేందర్, మనకు యువకుల కిడ్నీలు మాత్రమే కావాలి. ఎందుకంటే యువకుల కిడ్నీలకే డిమాండ్ ఎక్కువ. కానీ ఎవరి కిడ్నీ అయినా మనకు ముఖ్యమే. ఎవరైతే తీసుకునేవారు ఉంటారో వారికి మ్యాచ్ అయితే పని పూర్తవుతుందని చెప్పాడు. కాకపోతే యువకులను మాత్రమే టార్గెట్ చేసుకో అని చెప్పాడు. ఇక దీన్ని సీరియస్గా తీసుకున్న దేవేందర్ ఎవరి కిడ్నీ కొట్టేయాలి అని సుదీర్ఘంగా ఆలోచించాడు. అప్పుడు ఒకరోజు యాదృచ్ఛికంగా ఒక యువకుడు దుకాణంలో చుట్టకొని ట్యాక్సీ నడుపుకుంటూ వెళ్ళడం దేవేందర్ చూశాడు. అతన్ని ఆపుదాం అనుకున్న దేవేందర్ ఊరికే చేయి చూపించాడు. అప్పుడు ఎదురుగా ఉన్న ట్యాక్సీలో ఉన్నదెవరంటే రమేష్. కారు ఆగగానే రమేష్ను రిక్వెస్ట్ చేశాడు. బాబు, నేను ఇక్కడి నుండి కుడివైపు తిరిగి హుమాయూన్ సమాధి వైపు వెళ్లే దారిలో వెళ్ళాలి. నన్ను అక్కడి వరకు డ్రాప్ చేస్తే చాలా సహాయం చేసినట్లుగా ఉంటుందని ప్రాధేయపడ్డాడు. పాపం, అతను ఏ ఇబ్బందుల్లో ఉన్నాడోనని రమేష్ కారు ఎక్కించుకున్నాడు. కారులోకి ఎక్కేటప్పుడే దేవేందర్ పక్కా ప్లాన్తోనే ఎక్కాడు. మంచివాడిలా నటిస్తూ వెనక సీటులో కూర్చున్నాడు. యాక్చువల్గా దేవేందర్ ఉండేది ఢిల్లీలో. తను ఉండే చోట ఎవరిదైనా కిడ్నీ తీస్తే ప్రమాదకరమని భావించి అక్కడ నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాకు వచ్చాడు. ఆగ్రాలో అతను ఆశించినట్లే యువకుడైన రమేష్ అనే ట్యాక్సీ డ్రైవర్ దొరికాడు. అతని వాహనంలో వెళ్తుండగా నిర్మానుష్య ప్రాంతం రాగానే కారును పక్కకు ఆపమని చెప్పాడు. రమేష్ కారు ఆపగానే అతని తలపై దేవేందర్ బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు రమేష్ మైకంలో పడిపోయాడు. వెంటనే వెనక సీటు నుండి దేవేందర్ దిగి రమేష్ దగ్గరకు వెళ్ళాడు. రక్తం కారుతున్న రమేష్ను డ్రైవింగ్ సీట్ నుండి లాగి వెనక సీటులో పడేశాడు. అతని కాళ్ళు చేతులు కట్టేసి రమేష్తో పాటు ఆ కారులోనే దేవేందర్ ఢిల్లీకి బయలుదేరాడు. ఇదే సమయంలో ఇంకోవైపు రమేష్ తల్లి ఆగ్రా పోలీస్ స్టేషన్లో తన కొడుకు కనిపించట్లేదని ఫిర్యాదు చేస్తుంటే మరోవైపు రమేష్ కిడ్నీ వేగంగా ట్రాన్స్ఫర్ చేయబడింది. కిడ్నీ తీసేసిన తర్వాత రమేష్ను దేవేందర్ చంపేశాడు. ఆ తర్వాత రమేష్ మృతదేహాన్ని కాలువలో పడేయాలని దేవేందర్ నిర్ణయించుకున్నాడు. అయితే కాలువలో పడేసేటప్పుడు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. తలను నరికి వేరు చేశాడు. మొసళ్ళు ఉన్న ఆ కాలువలో ఈ అవశేషాలను పడేస్తే అవి తినడమే కాకుండా ఎముకలను కూడా నమిలేస్తాయని భావించాడు. మొదటిసారి చేసినప్పుడు ఈ పద్ధతి విజయవంతం కావడంతో తర్వాతి రోజుల్లో ఇదే పద్ధతిని కొనసాగించాడు. అమిత్ అడిగినప్పుడల్లా దేవేందర్ డ్రైవర్లను కిడ్నాప్ చేసి చంపే కార్యక్రమాన్ని కొనసాగించాడు. అప్పుడు పోలీసులకు ఒక అనుమానం కలిగింది. ఎవరి కిడ్నీ పడితే వారిది తీసి ఇంకొకరికి అమర్చలేరు కదా, అది తప్పకుండా మ్యాచ్ కావాలి కదా, మరి దాన్ని ఎలా తెలుసుకుంటారు అని పోలీసులు అడిగారు. అప్పుడు దేవేందర్ ఏం చెప్పాడంటే, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ కోసం కిడ్నీ దొంగతనం చేసేవాళ్ళం. మొదట ఆ కిడ్నీ రోగికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది తెలియాలి. అందుకోసం బ్లడ్ గ్రూప్ చెక్ చేయాలి. ఇవే కాకుండా ఇంకా ఎన్నో అంశాలను పరిశీలించాలి. అయితే మేము ఏం చేసేవాళ్ళమంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే వ్యక్తుల కోసం మొదట వెతికేవాళ్ళం. కానీ ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ తెలుసుకుని మాకు సరిపోయే వ్యక్తులను కనిపెట్టడం అనేది చాలా కష్టమైన పని. అప్పుడే మాకు ఈ ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి ఇబ్బంది లేని వ్యక్తుల్లా కనిపించారు. ఎందుకంటే ప్రతి ట్యాక్సీ డ్రైవర్ ఏదో ఒక సందర్భంలో బ్లడ్ డొనేషన్ చేసే ఉంటాడు. అందువల్ల మేము హాస్పిటల్స్ ద్వారా వారి వివరాలు సేకరించాం. అక్కడున్న డోనర్ల లిస్టు చూశాక ఎవరి బ్లడ్ గ్రూప్ ఏంటో మాకు ఈజీగా తెలిసేదని చెప్పాడు. అతను చెప్పిన ఈ లాజిక్ విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కిడ్నీ రాకెట్ కోసం అతను ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడో అర్థమైంది. అక్కడున్న ప్రతి పోలీసు అధికారికి ఒక భయం కూడా కలిగింది. ఎందుకంటే దాదాపు ప్రతి పోలీసు అధికారి కూడా ఎప్పుడో ఒకప్పుడు రక్తదానం చేసిన వారే. వారి పేర్లు, బ్లడ్ గ్రూప్ వివరాలు దాదాపు అన్ని హాస్పిటల్స్లో ఉంటాయి. ఒక పోలీసుది అరుదైన బ్లడ్ గ్రూప్ అయితే
అదే బ్లడ్ గ్రూప్ ఉన్న రోగికి కిడ్నీ సమస్య వస్తే ఇక ఆ పోలీస్ కిడ్నీ సంగతి అంతే అని దేవేందర్ చెప్పిన విధానం చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఆ కార్ల సంగతి ఏంటి అని అడిగారు. అప్పుడు దేవేందర్ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. సార్, ఇది ఢిల్లీ కదా, ఇక్కడ కార్లైనా ఓడలైనా ఈజీగా అమ్మేయచ్చు. ఢిల్లీలోని బ్లాక్ మార్కెట్కు అంతటి నేపథ్యం ఉందని అన్నాడు. అతను ఇచ్చే ఒక్కో వాహనానికి బ్లాక్ మార్కెట్లో 25,000 ఇచ్చేవారట. ఒకసారి కారు మార్కెట్లోకి వెళ్ళిందంటే ఇక ఎప్పటికీ అది దొరకదని చెప్పాడు. అందుకే అతను సుమారు 100 కార్లను దొంగిలించి అమ్మగలిగానని అన్నాడు. ఈ క్రమంలో 125 మంది రోగులకు కిడ్నీలు అందించారని, అదే సమయంలో అతను చేసిన పని వల్ల అంతే మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు. దేవేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చాలా ఆధారాలు సేకరించిన పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఈ విచారణ జరుగుతుండగానే ఫరీదాబాద్లో ఇతనిపై మరో కేసు కూడా నమోదైంది. ఆ కేసు నడుస్తుండగానే మరో కేసు నమోదయ్యేది. 2002 నుంచి 2004 వరకు వివిధ ప్రాంతాల్లో అదృశ్యమైన వ్యక్తుల డిఎన్ఏ ఆ కాలువలో దొరికిన మృతదేహాల డిఎన్ఏతో మ్యాచ్ కావడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2008, 2009 నాటికి దేవేందర్పై ఉన్న కేసుల సంఖ్య సుమారు 20కి చేరింది. ఈ క్రమంలో శిక్షలు పడడం మొదలయ్యాయి. ఈ కిడ్నీ రాకెట్లో దేవేందర్తో పాటు పనిచేసిన ముఠా సభ్యులు, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, ఏజెంట్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని 7 వేర్వేరు హత్య కేసుల్లో దేవేంద్రకు కోర్టులు జీవిత ఖైదును ఖరారు చేశాయి. 2004లో కిడ్నీ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన దేవేందర్ శర్మ 16 ఏళ్ల పాటు జైలులోనే ఉన్నాడు. అయినా అతనికి బుద్ధి రాలేదు. చాలా ఏళ్ల తర్వాత అంటే 2020లో దేవేందర్కు పరోల్ లభించింది. పరోల్ చాలా తక్కువ కాలానికి మాత్రమే ఇస్తారు. అతనికి 20 రోజుల పరోల్ ఇచ్చారు. కానీ 20 రోజులు గడిచిన దేవేందర్ జైలుకు తిరిగి రాలేదు. ఆ రోజు నుండే వెతకడం మొదలుపెట్టిన పోలీసులు 6 నెలల తర్వాత దేవేందర్ను పట్టుకున్నారు. అతన్ని మళ్ళీ కటకటాలకు పంపించారు. అలా జైలులో ఉండగా 2023 జూన్ 1న మరోసారి దేవేందర్కు పరోల్ దొరికింది. పరోల్పై బయటకు వచ్చిన దేవేందర్ మళ్ళీ ఎస్కేప్ అయ్యాడు. అతని కోసం పోలీసులు చాలా చోట్ల వెతికారు. యూపీ, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాలను జల్లెడపట్టారు. ఎక్కడా దేవేందర్ జాడలేదు. కానీ ఎప్పుడైతే రాజస్థాన్లోని ఒక ఆశ్రమంలో సన్యాసిని పోలీసులు చూశారో వాళ్ళకి ఒక అనుమానం మొదలైంది. ఆ సన్యాసి రూపానికి దేవేందర్ రూపానికి ఎక్కడో పోలిక ఉందని అనిపించింది. ఇద్దరి ఎత్తు ఒకటే. వారి పద్ధతుల్లో, బాడీ లాంగ్వేజ్లో మార్పులు ఉన్నా దేవేందర్కు ఆ సన్యాసికి ఏదో తెలియని పోలిక మాత్రం ఖచ్చితంగా ఉందని అనిపించింది. అందువల్ల మారువేషంలో పోలీసులు ఆ ఆశ్రమానికి వెళ్ళారు. అతన్ని నిశితంగా గమనించారు. మనుషులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా చాలా మృదువుగా, మధురంగా మాట్లాడేవాడు. చాలామంది శిష్యులు ఉన్న ఆ స్వామికి మంచి పేరుంది. అయితే అతను మాట్లాడుతున్నప్పుడు అతని నోటి నుండి వచ్చిన కొన్ని పదాలను పోలీసులు రికార్డ్ చేసి జాగ్రత్తగా విన్నారు. ఆ మాటల్లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అవి వైద్య వృత్తిలో ఉండేవారు తప్ప సామాన్యులు వాడని పదాలు. సామాన్యుల నోట అలాంటి పదాలు రావడం అసాధ్యం. అయితే ఆ సన్యాసి రూపంలో ఉన్నది ఖచ్చితంగా ఒక వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తేనని పోలీసులకు అర్థమైంది. ఆ సన్యాసిని ఎలాగైనా పట్టుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ ఒక సమస్య ఉంది. ఆ సన్యాసికి సమాజంలో ఎంత పేరుందో అంతే స్థాయిలో అనుచరులు, సహాయకులు ఉన్నారు. ఆశ్రమంలోకి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేస్తే అది పెద్ద అలజడికి, గొడవకు దారితీయవచ్చు. అప్పుడు పోలీసులు ఒక ప్లాన్ వేశారు. ఆ సన్యాసిని ఒక ఫంక్షన్ కోసం ఇన్వైట్ చేసి ఆశ్రమం నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకునే లోపే ఆ సన్యాసి దేవేందర్ శర్మ అని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసుల వద్ద దేవేందర్ డిఎన్ఏ ఉంది కాబట్టి ఆ సన్యాసికి డిఎన్ఏ పరీక్ష చేసి ఇద్దరు ఒక్కటేనని నిరూపించడానికి పోలీసులు పెద్ద ఇబ్బంది పడలేదు. దేవేందర్ తన రూపాన్ని మార్చుకున్న పోలీసులు చాలా శ్రమించి అతన్ని పట్టుకున్నారు. అతను మళ్ళీ జైలు ఊచల వెనక్కి వెళ్ళాడు. ఆ తర్వాత పాత కేసుల విచారణ మొదలైంది. అయితే గురుగ్రామ్ కేసులో అతనికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది.
ఆ మరణశిక్షపై అతను పైకోర్టుకు వెళ్ళాడు. ఆ మరణశిక్షను పైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించింది. వైద్యం అంటే కేవలం ఒక వృత్తి కాదు, అది మనిషి ప్రాణాలను కాపాడడం కోసం తమ జీవితాలను అంకితం చేసే ఒక పవిత్రమైన యజ్ఞం. ఒక మనిషి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ బాధను పోగొట్టి ప్రాణదానం చేసే వైద్యుడు నిజంగా దేవుడితో సమానం. కానీ దేవేందర్ శర్మ వంటి వ్యక్తులు తమ వద్ద ఉన్న ఆ వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను రక్షించడానికి బదులు వారిని వేటాడడానికి వాడటం అనేది సమాజం పట్ల చేసిన మహాపాపం. డాక్టర్ అంటే భరోసా ఇచ్చే దేవుడు, కానీ ఇక్కడ దేవేందర్ శర్మ ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు. ప్రస్తుత రోజుల్లో వైద్య రంగంలో సాంకేతికత విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ఆపరేషన్లు ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. క్లిష్టమైన సర్జరీలు చేసి రోగుల ప్రాణాలు కాపాడే శాతం చాలా పెరిగింది. వైద్యులు ఎంతో అంకితభావంతో పనిచేసి నిద్రను విశ్రాంతిని వదులుకుని ఎందరో ప్రాణాలు నిలుపుతున్న సందర్భాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. కొందరిని దేవుడు దివ్యాంగులుగా భూమిపైకి పంపిస్తే వారికి వైద్యం చేసి వైకల్యాన్ని సరిచేసి కొత్త జన్మను ప్రసాదించిన దేవుళ్ళుగా ఎందరో డాక్టర్లు కీర్తిని పొందారు. వారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. అయితే దురదృష్టవశాత్తు కార్పొరేట్ ఆసుపత్రుల రాకతో వైద్యం అనేది సేవ నుండి వ్యాపారంగా మారిపోయిందనేది కాదనలేని చేదు నిజం. అందువల్ల కొన్ని చోట్ల మనుషుల కంటే వ్యాపారానికే ఎక్కువ విలువ ఇస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. రోగులను కేవలం కస్టమర్లుగా భావించి వారి వ్యాధి తీవ్రతను బట్టి కాకుండా వారి జేబులో ఉన్న డబ్బును బట్టి చికిత్స అందించే ధోరణి పెరుగుతోంది. రోగిని ఒక మనిషిగా కాకుండా కేవలం ఒక కేస్ ఫైల్గా చూసే క్రమంలో అవసరమైన పరీక్షల కంటే అనవసరమైన పరీక్షలు రాయడం, రోగి పరిస్థితిని బట్టి కాకుండా ఆసుపత్రి లాభం కోసం అర్థం పర్థం లేని ఆపరేషన్లు చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాలు వైద్యులకు రోగులకు మధ్య ఉండాల్సిన నమ్మకం అనే పవిత్రమైన బంధాన్ని రోజు రోజుకు సన్నగిల్లేలా చేస్తున్నాయి. దేవేందర్ శర్మ వంటి వారు చేసిన దారుణమైన నేరాలు, అలాగే కొన్ని ఆసుపత్రుల దోపిడీలు చూసిన సామాన్యులు ఇప్పుడు ప్రతి డాక్టర్ను ఒక రకమైన అనుమానంతో చూస్తున్నారు. ఇది నిజాయితీగా నిబద్ధతతో సేవ చేస్తున్న ఎంతో మంది గొప్ప వైద్యులకు జరుగుతున్న తీరని అన్యాయం. ఒకప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే భయం పోయి ధైర్యం వచ్చేది, కానీ ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. డబ్బులున్న వారికే మంచి వైద్యం అందుతుందనే భావన సమాజంలో బలంగా పెరిగిపోయింది. అందువల్ల పేదలు అనారోగ్యం కంటే ఆసుపత్రి బిల్లుల గురించి భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవస్థ మారాలంటే వైద్య విద్యను అభ్యసించే సమయంలో కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాదు, నైతిక విలువలను కూడా సిలబస్లో భాగం చేయాలి. డాక్టర్ అయ్యే ప్రతి విద్యార్థికి రోగి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదనే స్పృహ, సమాజం పట్ల బాధ్యత కలగాలి. అలాగే వైద్య రంగంలో జరుగుతున్న నేరాలు, అవకతవకలను నియంత్రించడానికి కఠినమైన చట్టాలు ఉండాలి, పటిష్టమైన నిఘా ఉండాలి. వైద్యులను గౌరవిస్తూనే ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే చర్యలు తీసుకునే వ్యవస్థ ఉన్నప్పుడే వైద్య రంగం మళ్ళీ తన పవిత్రతను కాపాడుకోగలదు. వైద్యం అంటే వ్యాపారం కాదు, అది ప్రాణాలను నిలబెట్టే మహాసేవ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.